శుభదినం మనమందరం చేరుదం దేవుని మందిరం. ఈ శుభదినం మనమందరం చేరుదం దేవుని మందిరం. సంతోషముతో పాడుదాం, క్రీస్తుని స్తుతించుదాం. సంతోషముతో పాడుదాం, క్రీస్తుని స్తుతించుదాం. ఈ శుభదినం మనమందరం చేరుదం దేవుని మందిరం. ఈ శుభదినం మనమందరం చేరుదం దేవుని మందిరం. పితకు మహిమలు, ప్రియసుతునకు స్తోత్రములు. పావన పితకు మహిమలు, ప్రియసుతునకు స్తోత్రములు. పవిత్రాత్మకు ప్రణతులు, త్రియేక దేవునికి పూజలు. పవిత్రాత్మకు ప్రణతులు, త్రియేక దేవునికి పూజలు. ఈ శుభదినం మనమందరం చేరుదం దేవుని మందిరం. ఈ శుభదినం మనమందరం చేరుదం దేవుని మందిరం. అందరికీ శుభోదయం. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర పూజాబలి ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు ఏరువ ఆనందమ్మ జన్మదిన సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబములో శాంతి సమాధానములు, తలంపులు నెరవేరినట్లుగా డాక్టర్ ఏరువ గీత, చిత్తా థామస్ రెడ్డి అర్పిస్తున్నారు. ఈనాటి ఈ పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాదారాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖ అగ్రపీఠం వెంకోజిపాలెం విచారణ సర్వసిద్ధి సంజీవరావు ప్రథమ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి, కుటుంబములు శాంతి సమాధానాలు ప్రసాదించమని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం మల్లుకుంట్ల విచారణ గొల్లపల్లి జయరాజు గంగరాజు వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా గొల్లపల్లి అమృతం, ఆనందరావు, సుధారాణి, మేరీ భావన, మేరీ తన్మయి, తంబి స్నేహిత్ అర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీ కోసం సహాయపడుతున్నటువంటి ధర్మదాతలందరినీ ప్రభు హేరాళముగా దీవించినట్లుగా ఈ పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గత జీవితములో మనమేమి చేశాము అనేటటువంటి పాపపు లెక్కలను ప్రభువు స్మరించడు. కానీ మనం ఆయన వైపు తిరిగిన తరువాత ఆయన మన తప్పిదములను మన్నించుటయే కాక మరచిపోతాడు, మనలను తన బిడ్డలుగా మళ్ళీ నూతనీకరిస్తాడు అని ఈరోజు సువిశేషం మనకు తెలియపరుస్తూ ఉంది. అదేవిధముగా ఈరోజు మనము జగద్గురువుగా ఉన్నటువంటి పునీత కొర్నేలియస్, అదేవిధముగా పీఠాధిపతిగా ఉన్నటువంటి పునీత సిప్రియాను, వీరిద్దరి యొక్క వేద సాక్షులు అయినటువంటి వీరిద్దరి పండుగను కొనియాడుతూ ఉన్నాము. తిరుసభ కోసం, విశ్వాసము కోసం వీరిద్దరూ తమ రక్తాన్ని చిందించి వేద సాక్షులుగా మనకు సుమాత్రకుగా ఉన్నారు. యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనటానికి ముందుగా మన యొక్క మాటల ద్వారా, క్రియల ద్వారా, చేతల ద్వారా, తలంపుల ద్వారా కట్టుకున్న అన్ని పాపములను, దోషములను మన్నించమని ప్రభువు యొక్క క్షమాపణ కోసం వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను,
క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుడు ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, పునీత కుర్నేలియస్సు సిప్రియానులను నీ ప్రజల కొరకు కష్టపడి పనిచేయు కాపరులుగా, వీరోచితమైన వేద సాక్షులుగా ప్రసాదించితివి. వీరి విజ్ఞాపన ప్రార్థనా సహాయమున మేము విశ్వాసమందును దాని ఆచరణ యందును ఉదారముగా ఉందుముగాక. శ్రీ సభ ఐక్యము నిమిత్తము సదా ప్రయాసపడునట్లు నీ కృపను మాకు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత పౌలు తిమోతికి రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 12వ వచనము నుండి 16వ వచనము వరకు. నా ప్రియ కుమారుడా, నీవు వయసున చిన్నవాడవని ఎవరు నిన్ను అవమానింపకుండానట్లు చేసుకొనుము. నీ మాటలలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు ఆదర్శముగా ఉండుము. నేను వచ్చు వరకును నీవు పరిశుద్ధ గ్రంథ పఠనమునందు ప్రసంగముల యందు బోధన యందు శ్రద్ధ కలిగి ఉండుము. ప్రవచనము వలన పెద్దల హస్త నిక్షేపముల ద్వారా నీకు అనుగ్రహింపబడిన ఆధ్యాత్మిక వరములను నిర్లక్ష్యము చేయకము. నీ పురోగతి అందరకును సుస్పష్టమగునట్లు నీవు ఈ విషయములను అభ్యసించి వారికి ఆత్మార్పణ చేసుకొనుము. నిన్ను గూర్చి నీ ఉపదేశమును గూర్చి జాగ్రత్త వహింపుము. ఇట్లు చేసినచో నీ బోధనలను విన్నవారిని కూడా నీవు రక్షింపగలవు. అట్లే చేయుచుండుము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభు కార్యములు మహత్వరమైనవి. ప్రభు కార్యములు మహత్తరమైనవి. ఆయన కార్యమునందెల్లా నమ్మదగిన తనమును న్యాయమును గోచరించును. ఆయన ఆజ్ఞలు నమ్మదగినవి, అవి శాశ్వతముగా ఉండిపోవును. నమ్మదగిన తనముతోనూ న్యాయముతోనూ ప్రభువు వానిని దయచేసెను. అందరూ ప్రభు కార్యములు మహత్వరమైనవి, మహత్కరమైనవి. ఆయన తన ప్రజలకు రక్షణమును ప్రసాదించెను. వారితో
శాశ్వతమైన నిబంధన చేసుకొనెను. ఆయన నామము గంభీరమైనది. అందరూ ప్రభు కార్యములు ప్రభు కార్యములు మహత్వరమైనవి. మహత్కరమైనవి. హల్లెలూయా 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 నిరతము నీతో నుందుము యేసయ్యా, నిత్య జీవ పలుకులు గల యేసయ్యా, నిరతము నీతో నుందుము యేసయ్యా, నిత్య జీవ పలుకులు గల యేసయ్యా. ధర్మశాస్త్ర బోధనలు దివ్య గ్రంథ సూక్తులే, ధర్మమెంతు చాటునులే, ధన్యతను చూపునులే. ధర్మశాస్త్ర బోధనలు దివ్య గ్రంథ సూక్తులే, ధర్మమెంతు చాటునులే, ధన్యతను చూపునులే. పరము వరములిచ్చునులే, పాపమెల్ల త్రుంచునులే, పరము వరములిచ్చునులే, పాపమెల్ల త్రుంచునులే. పరమనెంత చూపునులే, కరణెంత పాపునులే. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను నుందురుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా గారు రాసిన సువార్త 7వ అధ్యాయము వచనములు 36 నుండి 50 వరకు. పరిసయ్యులలో ఒకడు తన ఇంట విందు ఆరగింప యేసును ఆహ్వానించెను. ఆయన అందుకు అంగీకరించి పరిసయ్యుని గృహమున భోజనమునకు కూర్చుండెను. ఆ పట్టణములోని ఒక స్త్రీ పాపాత్మురాలు యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు వెళ్ళెనని తెలుసుకొని చలువరాతి పాత్రలో పరిమళ ద్రవ్యమును తీసుకొని వచ్చి ఆయన పాదములు వెనుకగా నిలువబడి ఏడ్చుచు తన కన్నీటితో ఆ పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకొనుచు పరిమళ ద్రవ్యమును పూచెను. యేసును ఆహ్వానించిన పరిసయ్యుడు అది చూచి, ఇతడు నిజముగా ప్రవక్త అగుచో తనను తాకుచున్న స్త్రీ ఎవరో, ఆమె ఎట్టిదియో గ్రహించేడి వాడే, ఆమె పాపాత్మురాలు కదా అని తనలో తాను అనుకునెను. యేసు అతనితో, సీమోను, నీకు ఒక విషయము చెప్పదలచితిని అనగా, చెప్పుము గురువా అని సీమోను పలికెను. అప్పుడు యేసు, ఒక వడ్డీ వ్యాపారికి 2 రుణస్థులుండేరి. వారిలో ఒకడు 500 దీనారములు, రెండవ వాడు 50 దీనారములు అతనికి రుణపడి ఉండిరి. రుణము తీర్చుటకు వారికి శక్తి లేనందున అతడు వారిద్దరిని క్షమించెను. ఇప్పుడు వారిద్దరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించునో చెప్పుము అని ప్రశ్నించెను. అందుకు సీమోను, అధికముగా రుణపడి క్షమింపబడిన వాడే అని నాకు తోచుచున్నది అని జవాబిచ్చెను. నీవు సరిగా సమాధానమిచ్చితివి అని యేసు పలికెను. పిదప యేసు ఆ స్త్రీని చూపుచు సీమోనుతో, ఈమెను చూచుచుంటివి కదా, నేను నీ ఇంటికి వచ్చి తిని నీవు కాళ్లకు నీళ్లు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీటితో నా పాదములు తడిపి తన వెంట్రుకలతో వాటిని తుడిచినది. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు. నేను లోనికి అడుగుడినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నా తలకు నూనె అంటలేదు, కానీ ఈమె నా పాదములకు పరిమళ ద్రవ్యములు పూసినది. ఈమె అధికముగా ప్రేమించినది కనుక ఈమె చేసిన అన్ని పాపములు క్షమింపబడినవి. తక్కువగా క్షమింపబడువాడు తక్కువగానే ప్రేమించును అని నీతో చెప్పుచున్నాను అని ఆ స్త్రీతో, నీ పాపములు క్షమింపబడినవి అని పలికెను.
అప్పుడు ఆయనతో పాటు భోజనమునకు కూర్చున్నవారు పాపులు సైతము క్షమించుటకు ఇతడు ఎవరు అని అనుకునిరి. యేసు ఆమెతో, నీ విశ్వాసము నిన్ను రక్షించినది, సమాధానముతో వెళ్ళుము అని పలికెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తు స్వామికి స్తుతి కలుగును గాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరికీ కూడా స్కూల్లో చదువుకునేటప్పుడు అనేక సబ్జెక్టులు ఉంటాయి. అయితే చాలామందికి కష్టమైనటువంటి సబ్జెక్ట్ ఏంటి అని అడిగితే రకరకాల సమాధానాలు చెప్తారు. మ్యాథమెటిక్స్ అని, సైన్స్ అని, ఫిజిక్స్ అని, కెమిస్ట్రీ అని, ఈ విధముగా. అయితే ముఖ్యముగా తెలుగు మీడియంలో చదువుకున్నటువంటి పిల్లలకు కష్టమైన సబ్జెక్ట్ ఏంటంటే గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్. అవునా కాదా? ఇప్పటికి కూడా ఇంగ్లీష్ మీడియం పిల్లలు లేదా ఇంగ్లీష్ మీడియం పుట్టినప్పటి నుంచి ఎల్కేజీ యూకేజీలతో పాల ప్యాకెట్లతో పెరిగిన వాళ్ళు మెసేజ్ చేసేటప్పుడు డిడ్ యూ ఎయిట్ ఫాదర్ అని చెప్తారు రాంగ్ గ్రామర్తో. పాస్ట్ టెన్స్ని కూడా డిడ్ అని పెట్టి చెప్తూ ఉంటారు. డిడ్ యూ వర్క్డ్ ఫాదర్ అని అడుగుతూ ఉంటారు. ఎందుకనగా గ్రామర్ అనేది చాలా కష్టం. ఈరోజు సువార్తలో ప్రభువు ఒక గ్రామర్ను సరిచేస్తున్నారు. అది తెలుగులో మనకు అర్థం కాదు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో తీసినట్లయితే ప్రభువు ఒక పరిసయ్యుని ఇంటికి భోజనానికి ఆహ్వానించబడ్డాడు. ఆ భోజనం చేసే సమయంలో ఆయన గురించి తెలుసుకొని ఒక పాపాత్మురాలు ప్రభు వద్దకు వచ్చింది ఆ ఇంటికి. అయితే ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది దట్ షీ వాజ్ అ సిన్నర్. షీ వాజ్ అ సిన్నర్ అంటే ఏంటి అర్థం? అది గతించినటువంటి కాలంలో, ప్రస్తుతం కాదు. అది తన గురించి వ్రాయబడి ఉంది. అంటే తాను పాపాత్మురాలే, కానీ గతములో ఆమె పాపాత్మురాలు, ప్రస్తుతము కాదు. అయితే ఈ పరిసయ్యుడు ఎప్పుడైతే ఈ స్త్రీ ఏడ్చుచు కన్నీటితో ప్రభువు పాదములు కడిగి ముద్దు పెట్టుకొని పరిమళ ద్రవ్యములు పూసిందో, ఈ పరిసయ్యుడు అంటున్నాడు, ఈమె పాపాత్మురాలు కదా అంటున్నాడు. ఇంగ్లీష్లో షీ ఈజ్ అ సిన్నర్ అంటున్నాడు. ఇక్కడ గ్రామర్ రెండు రకాలుగా ఉంది. ఈ పాపి గురించి ప్రభువు చూచేటటువంటి చూపు వేరు, పరిసయ్యుడు చూసేటటువంటి చూపు వేరు. ప్రభువు ఆమెను గతములో పాపాత్మురాలుగా మాత్రమే బైబిల్ గ్రంథం మనకు చెప్తూ ఉంది. తన గత జీవితములో ఆమె పాపాత్మురాలే తప్ప ప్రస్తుతము కాదు, అనగా తాను మారు మనస్సు పొందినది, ప్రభువు వైపు మరలినది. కానీ ఆ సంగతిని ఈ పరిసయ్యుడు గ్రహించలేకపోతున్నాడు. గ్రహించలేక ప్రస్తుతము కూడా ఆమె పాపాత్మురాలే కదా అంటున్నాడు. ఇక్కడ మనందరం మన ఇరుగు పొరుగు వారి ఎడల ఈ పరిసయ్యుని వలె మనం ప్రవర్తిస్తూ ఉంటాం అనేక సార్లు. ఎవరో ఎప్పుడో గతములో ఎప్పుడో చేసినటువంటి ఒక తప్పును తీసుకొని, ఎన్నాళ్ళ క్రితమో చేసినటువంటి ఒక పాపాన్ని తీసుకొని, ఆ మనిషి బ్రతికి ఉన్నంత దాకా ఆ పాపాన్ని ఆ మనిషికి అంటగడుతూనే ఉంటాం. ఆ మనిషి ఆ పాపము నుండి మారు మనసు పొందాడా అని మనం ఆలోచించాం. ఇప్పుడు సత్ప్రవర్తన కలిగి దేవుని వద్దకు తిరిగి వచ్చాడా అని మనం ఆలోచించాం. వన్స్ అ సిన్నర్, వి ఆల్వేస్ సీ హిమ్ ఆర్ హర్ యాజ్ ఎ సిన్నర్. ఒక పాపిని ఎప్పటికీ పాపిగానే చూస్తూ ఉంటాం మనం. ఆ పాపి తన జీవితాన్ని మార్చుకున్నప్పటికీ కూడా అది మన కంటికి కనపడదు. అందుకే ప్రభువు ఇటువంటి మనస్తత్వాన్ని, ఈరోజు పరిసయ్యంలో ఉన్నటువంటి మనస్తత్వాన్ని ఆయన ఖండిస్తూ ప్రభువు
ఉపమానాన్ని చెప్తున్నారు. 500 దీనారములు అప్పున్నటువంటి వాడున్నాడు, 50 దీనారములు మాత్రమే అప్పున్నటి వాడున్నాడు. ఇద్దరు మన్నించబడినప్పుడు ఎవరైతే ఎక్కువ బాకీ ఉన్నారో వారు ఎక్కువ కృతజ్ఞత కలిగి ఉంటాడు అని ఆ పరిసయ్యునికి అర్థం కావటానికి ఒక విషయాన్ని సుస్పష్టముగా ప్రభు నేర్పించారు. అదేమనగా, మనలో ఉన్నటువంటి ఎన్ని పాపాలు పరిహరించబడతాయో మనం దేవునికి అంత కృతజ్ఞులమై ఉండాలి. ఆ స్త్రీ అదే చేసింది. ఇక్కడ పరిసయ్యునికి ఆ స్త్రీకి ఉన్నటువంటి 3 తేడాలను ప్రభువు పరిసయ్యునికి తెలియపరుస్తున్నారు. ఏమిటా 3 తేడాలు? మొట్టమొదటిది, నేను నీ ఇంటికి వచ్చి తిని నీవు కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఈమె తన కన్నీటితో నా పాదములు కడిగి తల వెంట్రుకలతో తుడిచింది. ఇక్కడ పరిసయ్యుడు చేయనిది ఈ పాపి చేస్తుంది, ఈ స్త్రీ చేస్తున్నటువంటిది. మొట్టమొదటిది, మనం భారతీయ సంస్కృతి సాంప్రదాయం ప్రకారం కూడా బయట నుంచి చుట్టాలు వచ్చినప్పుడు మనం వెంటనే ముందు వాళ్లకు వెళ్ళి కాళ్ళు కడుక్కొని లోపలికి రండి అని చెప్తాం. ఎందుకు అనగా, పాలస్తీనా మట్టితో దుమ్ముతో కూడినటువంటి దేశం. మరి ఆ రోజుల్లో బూట్లు సాక్సులు ఎక్కువ ఉండేవి కాదు. అందుకే దుమ్ము పట్టినటువంటి ఆ పాదములు కడుక్కోవటం కోసం నీళ్ళిచ్చేటటువంటి ఆచారం ఉంది. నీళ్ళు ఇవ్వటం అంటే ఏంటి? దాని అర్థం, నా ఇంటిలోనికి నీవు ఆహ్వానించబడుతున్నావు, నీకు ప్రవేశం ఉన్నది అని దాని అర్థం. ఈ పరిసయ్యుడు పిలిచాడే కానీ హృదయములో నిండైనటువంటి ప్రేమ లేదు, కానీ ఆ స్త్రీకి ఉంది. రెండవది, నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, నేను లోనికి అడుగు పెట్టినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనట మానలేదు. ముద్దు అనేది ప్రేమకు గురుతు. ఈ పరిసయ్యుడు ప్రభువును ఇంటికి ఆహ్వానించాడే గాని హృదయములో ప్రేమ లేదు, నిండుగా లేదు ప్రేమ. అందుకే నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు కానీ ఈ స్త్రీ పెట్టుకుంది అని తాను పాపిగా ఒకప్పుడు ఉన్నప్పటికీ ఆ పాపమును మరచిపోయి కూడా పాపి మీద ప్రేమను ప్రభువు అంగీకరిస్తున్నాడు. ఇక మూడవది, నీవు నా తలకు నూనె అంటలేదు, కానీ ఈమె నా పాదములకు పరిమళ ద్రవ్యములు పూసినది. నూనె పెట్టుకోవటం దేనికి గుర్తు? ఎందుకు పెట్టుకుంటాం నూనె? ఎందుకు పెట్టుకుంటాం? దేశదిమ్మరులు నూనె పెట్టుకుంటారా? రోడ్లమ్మటి తిరిగే వాళ్ళు పెట్టుకోరు. నూనె ఎందుకు పెట్టుకుంటాం అంటే, నేను ఎంతో కొంత కలిగి ఉన్నాను, సంతోషముగా ఉన్నాను, నేను ఒక పద్ధతి ప్రకారం జీవిస్తున్నాను అని ఆ నూనె పెట్టుకోవటం మనకు తలకు నేర్పిస్తూ ఉంది. ఈ పరిసయ్యుడు ప్రభువు ఇంటికి వచ్చినప్పుడు ఆ తలకు నూనె అంటలేదు, కానీ ఈమె మాత్రం పరిమళ ద్రవ్యములు పూసింది. పరిమళ ద్రవ్యములు కూడా దేనికి గుర్తు అనగా, మనలో ఉన్నటువంటి ఆ మానవ స్వభావాన్ని ఉన్నతముగా చూపించుటకు పరిమళ ద్రవ్యాలు కొట్టుకుంటాం మనం. కొంతమంది పక్కన నడుస్తూ ఉంటేనే ఈ పరిమళ ద్రవ్యాల వాసన వస్తుంది, మనం వెంటనే ఆకర్షితులమవుతాం దానికి. అయితే ఈ స్త్రీ ప్రభువు కోసం అది చేసింది, ఎక్కువగా ప్రేమించింది అని ప్రభువు మనకు నేర్పిస్తున్నారు. అందుకే ఈరోజు ప్రభువు మన నేత్రములు తెరచి, నీవు ఈ పరిసయ్యుని వలె ఒక వ్యక్తిని చూచినప్పుడు గతములో తాను చేసినటువంటి పాపములు స్మరించుకొనకూడదు. అందుకే ఈరోజు మనకు గ్రామర్ టీచర్గా ప్రభువు పనిచేస్తున్నారు. షీ వాజ్ ఎ సిన్నర్ బట్ షీ ఈజ్ నాట్ అ సిన్నర్. మరి ఈరోజు ఇద్దరు గొప్ప పునీతులను మనము కొనియాడుతూ ఉన్నాము. పునీత కొర్నేలియస్ మరియు సిప్రియన్. కొర్నేలియస్ గారు 3వ శతాబ్దంలో జీవించారు. వీరిద్దరు కూడా ఒకే సమయంలో జీవించారు. అయితే ఈయన ఆ సమయంలో డెషియస్ అనేటటువంటి చక్రవర్తి ఏం చేశాడంటే పోపు గారిని చంపివేశాడు.
ఎందుకు? ఇతను క్రైస్తవ వ్యతిరేకి. పోపు గారిని చంపివేస్తే ఇక క్రైస్తవ మతం అణిచివేయబడుతుంది అని చెప్పి కొత్తగా పోపు గారిని ఎన్నుకోకుండా 14 నెలలు ఆపాడు ఈ చక్రవర్తి. అంటే ఆ సమయంలో 14 నెలలు మనకి పోపు గారు ఎవరు లేరు. అయితే రహస్యముగా కూడిన కొందరు గురువులు ఏం చేశారంటే ఈ కొర్నేలియస్ అనేటటువంటి ఈరోజు మనం కొనియాడే పునీతుని పోపు గారిగా ఎన్నుకున్నారు. అయితే అయినప్పటికీ కూడా ఈ కొర్నేలియస్ చంపబడ్డాడు. అయితే ఈయన చనిపోవటానికి ముందు ఒక అబద్ధికమైనటువంటి గురువు తానే పోపునని మళ్ళీ ప్రచారం మొదలుపెట్టాడు, కానీ ఖండించబడ్డాడు. ఈ విధముగా పునీత కొర్నేలియస్ పోపు గారిగా తన రక్తాన్ని ప్రభు కోసం చిందించారు. మరి ఆయన సమయంలో జీవించినటువంటి ఆయన స్నేహితుడు పునీత సిప్రియన్ గారు, ఆయన కార్తగే అనేటటువంటి మేత్రాసనానికి బిషప్ గారుగా ఉండేవారు. అయితే ఈ కొర్నేలియస్ కష్ట సమయంలో ఈ సిప్రియన్ అనేటటువంటి ఈ పునీతుడు తోడుగా నిలబడ్డాడు. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ విశ్వాసములో ముందుకు వెళ్ళారు. అయితే ఈ సిప్రియన్ పీఠాధిపతి మరణదండన విధించబడినప్పుడు ఆయన పలికినటువంటి చివరి మాట దేవునికి స్తోత్రము కలుగునుగాక అని పలికి తన ప్రాణాన్ని రక్తాన్ని చిందించారు. ఈ విధముగా వీరిద్దరు నిజమైనటువంటి స్నేహం, ఆధ్యాత్మిక జీవితంలో ఎవరైతే పరస్పరం ప్రోత్సహించుకుంటారో స్పిరిచువల్ ఫ్రెండ్షిప్ అది ఉన్నతమైనది అని వీరు మనకు నేర్పిస్తున్నారు. వీరి యొక్క ఆదర్శానుసారం జీవించే శక్తిని మనకివ్వమని ఈ పూజలో వేడుకుందాం. ఆమెన్. అందరం మన యొక్క విన్నపములను దేవాతి దేవునికి తెలియపరుద్దాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను దీవించండి. మేమందరము కూడా ఈరోజు మేము కొనియాడే ఇద్దరి పునీతుల జీవిత ఆదర్శమును అనుసరించి విశ్వాసములో మేము ధైర్య సాహసోపేతము కలిగి ఉన్నట్లుగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీ ధర్మదాతలందరినీ దీవించండి. దీనికి సహాయపడుతున్న వారి యొక్క మంచి మనసుకు గాను మీకు కృతజ్ఞతా వందనములు తెలియచేస్తూ దీనికోసం ఆర్థికముగా మరియు ప్రార్థనాపూర్వకముగా సహాయపడుతున్న ధర్మదాతలందరినీ హేరాళముగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, కరోనాతో బాధపడుతున్నటువంటి బిడ్డలందరినీ మీకు అర్పిస్తున్నాము. వారికి సంపూర్ణ శారీరక, మానసిక, ఆత్మీయ స్వస్థతను అనుగ్రహించి తిరిగి సాధారణ జీవితాన్ని జీవిస్తూ ఎటువంటి రుగ్మతలకు లోను కాకుండా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం మౌనంగా వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. తప్పక చీకుని మమ్ముల బ్రో
సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ పవిత్ర వేద సాక్షుల శ్రమలను సన్మానించుచు మేమర్పించు అర్పణలను దయతో స్వీకరింపుము. ఈ అర్పణలు పునీత కుర్నేలియస్సు సిప్రియానులకు ధైర్యమును చేకూర్చెను. అటులనే ఇవి మాకు కూడా మా జీవిత పరీక్షలలో అచంచలమైన భక్తిని ప్రసాదించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము. న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము నీ పునీతులను స్తుతించినప్పుడు నీవు మహిమపరచబడుచున్నావు. వారి శ్రమలందు శక్తివంతమైన నీ అద్భుత కార్యములు ప్రదర్శితమగుచున్నవి. నీవు కనికరించి వేదసాక్షుల విశ్వాసమునకు పరిమళమును, వారి అంకుటిత దీక్షకును స్థిరత్వమును, హింసల సమయమున ఊరటను దయచేసి విజయమును చేకూర్చుదువు. కావున ఇహ పరలోకమందలి నీ సృష్టి జాలము దూతల బృందముతో ఏకమై మీ మహిమను నిరంతరము ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతియైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభునామమున వేంచేయువారు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. ఆమేన్. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము.
ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించుదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు మేము యేసుయందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా అంతోని అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్న కుటుంబములను, దివ్యవాణి ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్నెతల్లిగు పరిశుద్ధ మరియాంబతోనూ, పునీత పోస్తులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత కొర్నేలియ సిప్రియన్ గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావాల్సిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొక్క పడిన వారిని మన్నించినట్లు మా తప్పును మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించుము. ప్రభువా, అన్ని కీడుల నుండి, అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని, సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు, చింతకు, ఆందోళనకు గురి కాకుండానట్లు చేయము. మేము మోక్షానందమును, మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు సమాధానమును, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమేక పాపములను భరించువారా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమేక పాపములను భరించువారా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమేక పాపములను భరించువారా, మాకు సమాధానం దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందును. దివ్యసప్రసాద ఆత్మీయగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసం చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరించు సాధ్యం కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేం చేయుము. ఈ క్షమం మీరు నా యందు ఉండునట్లుగా కౌలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొంచున్నాను. ఆమేన్.
కడుగుమయా ఓ దేవా నన్ను కడుగుమయా. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయా ఓ దేవా నన్ను కడుగుమయా. మనసుల నింపి మహనీయుడా నీ జ్ఞానము మొసగుమయా. మనసుల నింపి మహనీయుడా నీ జ్ఞానము మొసగుమయా. ఓ దేవా క్రీస్తుని ప్రక్కల నుండి కారి పడిన నీలా నన్ను కడుగుమయా. ఓ దేవా నన్ను కడుగుమయా. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయా ఓ దేవా నన్ను కడుగుమయా. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయా ఓ దేవా నన్ను కడుగుమయా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము స్వీకరించిన పరమ రహస్యముల ద్వారా మమ్ము బలపరచుమని అర్థించుచున్నాము. ఆదర్శవంతులైన వేద సాక్షులు పునీత కొర్నేలియస్సు, సిప్రియానుల ద్వారా మాకు పవిత్రాత్మ మనోబలమును దయచేయుము. మేము కూడా వారి వలె క్రీస్తు సాక్షులుగా జీవించుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మనలను మన కుటుంబములను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో సంరక్షణలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు.